లావణ్య రాస్తారని కేసు కాస్త లావణ్య మస్తాన్ సాయిగా మారిందని చెప్పొచ్చు. రోజుకొక ట్విస్ట్, రోజుకొక ఆడియో, రోజుకొక వీడియో అండ్ అలాగే రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు. అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఆ ఆడియోస్, వీడియోస్ అసలు ఎవరు రిలీజ్ చేస్తారని ఇన్ని విషయాలకు కూడా ఒక్కరే ఒకరు సమాధానం చెప్పగలరు. ఆవిడే లావణ్య. ఇప్పుడు లావణ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి అన్ని డౌట్స్ కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు బాగున్నాను. హ్యాపీగా ఉన్నాను. ఒక చిన్న క్వశ్చన్. మీరు మోసపోయాను అని చెప్పి ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నారు. సో మీరు మోసపోయారా? జనాలను మోసం చేస్తున్నారు? నేను మోసపోయానండి. అన్నిటికంటే ముందు మీ ఛానల్ ద్వారానే నేను నా జర్నీ ఇదంతా స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బట్ సారీ చెప్పుకుంటున్నాను రాజ్ తరుణ్కి. ఎందుకంటే ఈ ఛానల్ త్రూనే రాజ్ తరుణ్ అనే ఒక వ్యక్తి విషయంలో అన్యాయం, తప్పు అన్నదైతే జరిగింది. ఆర్టీవీ తరపుగానే నేను రాజ్ నీకు సారీ చెప్పుకుంటున్నాను, నీకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలని ఉంది. ఎందుకు అన్నది నీకు తెలుసు, చూసిన జనాలకు కూడా అర్థమై ఉంటుంది. నీ తరపున జనాలందరికీ ఐఎమ్ సారీ. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, నేను బాధితురాలని అండి. నేను మోసపోయాను. జనాలను మోసం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మస్తాన్ సాయి అన్నదే ప్రాబ్లం. నాకు ముందు నుంచి కూడా అదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం జరుగుతున్న దాంట్లోని నా పైన కేసులు అయ్యాయి. నేను ప్రిజన్కి వెళ్ళాను. అదంతా ఎవరికి తెలియదు, అంతే. తెలియకపోవడం వరకు డ్రగ్ స్టోరీ నుంచే తెలుసు కాబట్టి అక్కడి నుంచి జరుగుతున్న వాటిలోని కన్ఫ్యూజ్ అయ్యి ఇలా నేను చెప్తుంది అబద్ధం లాగా, మిస్లీడ్ లాగా అయింది. కానీ స్టార్టింగ్ నుంచి కూడా మస్తానే అండి. రాజ్ తరుణ్ వాజ్ నెవర్ ఏ ప్రాబ్లం. రాజ్ తరుణ్ ప్రాబ్లం అని నేను అనుకున్నాను, అంతే. సో ఇప్పుడు మీరు అంటున్నారు రాజ్ తరుణ్ అసలు ప్రాబ్లం కాదు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ మీరే ఒకప్పుడు అన్ని మీడియా ఛానల్స్ ముందు, మా మీడియా ఛానల్ ముందు కూడా రాజ్ తరుణ్ నన్ను ఇబ్బంది పెట్టాడు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు అంటే కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి కూడా తలుపులు కొట్టడం జరిగింది. చాలా విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ మళ్ళీ మీరే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏది నమ్మాలి అంటారు? అది మా రిలేషన్షిప్లో ఉన్న గొడవలవి నేను ఇష్యూస్ చెప్పానండి. ఇప్పుడు మేమిద్దరం ఒక రిలేషన్షిప్ 15 ఏళ్ళగా ఉన్నాం. ఆ 15 ఏళ్ళగా ఉన్న జర్నీది ఒకసారిగా మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధలో అండ్ ఆ జరుగుతున్న ఇష్యూస్వి చెప్పాను నేను మీకు. అది ఖచ్చితంగా నిజం. బట్ నేను కేసు పెట్టడం అన్న దానికి నేను సారీ చెప్తున్నాను, అంతే. అంటే ఇందాక మీరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి కదండి. ప్రతి ఇంట్లో గొడవలు అవుతాయి, ప్రతి జంటకి గొడవలు అవుతాయి. అలా జరుగుతున్న గొడవలే మాకు, కానీ స్పెషల్గా మాకు స్పెషల్ గొడవలు అన్నవైతే లేదు. వాటి వల్ల వచ్చిన గొడవలే. కాకపోతే మస్తాన్ సాయి అనే విషయంలోని ఈ ఏవైతే ఉన్నాయో అది నేను కేసు పెట్టే దగ్గర నుంచి కూడా అతను యాక్టర్ కెరియర్, ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ వేరే అయితే ఉంటే మేబీ ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఉండేవాడేమో. నువ్వు ఏం మనిషివి, ఏం మగాడివి, నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్న మాటలు ఎందుకు వచ్చాయి అన్నది అతను కెరియర్ కోసం చేయలేదు. అండ్ అతను చెప్పినవి కూడా కొన్ని పాయింట్స్ నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. అవి నేను రియలైజ్ అయ్యి నా తప్పు నేను తెలుసుకున్న రోజున నాకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనిపించింది. మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఓకే, ఇందాక మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ రాష్ట్రం చాలా మంచోడు నాకు అర్థమవుతుంది, అంటే ఈ ఇంట్లో నుంచి తను వెళ్ళిపోయాడే తప్ప నన్ను వెళ్ళగొట్టలేదు, ఇక్కడే తన మంచితనం అనేది తెలుస్తుందని చెప్పారు. మరి 15 ఏళ్ళు మీరు ఆయనతో కాపురం చేసినప్పుడు ఆ మంచితనం అప్పుడు కనిపించలేదా మీకు? అప్పుడు నన్ను వదిలేశాడని బాధే కదండి. ఇప్పుడు నేను ఆ రోజు కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఎలా వెళ్ళిపోతావు వదిలేసి, అది కూడా నాకు చెప్పకుండా 2 నెలల్లో వస్తా అన్నావు, 2 నెలల్లో నువ్వు వెనక్కి రాకపోగా మాల్వి మల్హోత్రా అనే అమ్మాయితో ఉన్నావు ఇది అన్న దగ్గర ఇప్పుడు నేను ఆ మనిషి మీద అప్పుడు నాకు కోపమే ఉంటుంది, బాధే ఉంటుంది. ఆ మాటల్లో వచ్చినవే కానీ మిగతావి ఏమీ కాదు. అండ్ రెండోది, నన్ను డ్రగ్ కేసులో ఇరికిచ్చిన మనిషి రాస్తారు, ఇంకొక అమ్మాయితో ఉండడం కోసం నన్ను జైలుకి పంపించాడు అని మస్తాన్ సాయి నాకు జైలుకి వచ్చి మరీ నన్ను ఇంజెక్ట్ చేసి అదే నిజంలాగా ప్రూవ్ చేశాడు. బయటకు వచ్చి చూస్తే అదే నిజంగా కనిపించి ఇచ్చేయడంతో ఇదైంది. అతనికి అఫేర్ ఉండడం, ఈ మాట అంతా నిజం. నేను ముంబై వెళ్ళడం నిజం, వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ అవ్వడం ఇదంతా నిజం. కాకపోతే నన్ను డ్రగ్ కేసులో పెట్టింది రాస్తారని కాదు అన్నది నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి దానికి సారీ చెప్తున్నాను. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు సారీ చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క రోజులో తెలిసిపోయే నిజం నాకు చెప్పడానికి ఎవరు లేరు కదండి. రాస్తారని కూడా ఈ రోజు వచ్చి ఓపెన్ గా నాతో ఇది అని మాట్లాడుంటే ఆ రోజే తెలిసి ఉండేదేమో, కేసు కూడా అయి ఉండేది కాదేమో. కాకపోతే అది అతను మాట్లాడకుండా ఉండడానికి కారణం మాల్వి మల్హోత్రా కూడా ఉండడంతో జీవితంలో. సో ఇది చాలా మంది పీపుల్ వాళ్ళు కూడా తప్పు చేశారు కదండి. ఇప్పుడు అతను కూడా ఒక అఫేర్ లేకుండా నేను ఉంది అని అబద్ధం అయితే చెప్పలేదు కదా, వాళ్ళకి కూడా ఉంది. ఆ కారణంతో ఉంది అన్నది చూపెట్టడానికి వెళ్ళాను నేను. ఓకే, అంటే ఇందులో మీ తప్పు కూడా ఉంది, రాస్తారన్ తప్పు అందరికీ ఉంది. రాస్తారన్ తప్పు ఉంది కానీ అతను క్రిమినల్ కాదు అని చెప్తున్నాను. ఓకే, కేసు పెట్టారు. అప్పటి నుంచే ఈ ఇష్యూ అనేది ఇంకా పెద్దగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక యాక్టర్ మీద మీరు కేసు పెట్టడం అనేది సంచలనంగా మారింది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. సో ఆ తర్వాత నుంచి
ఒక్కొక్కటి కూడా సంచలనంగా మారింది, ట్విస్ట్లు వస్తూనే ఉన్నాయి. మాల్వి మల్హోత్రా ఆడియో కావచ్చు, మీ ఆడియో కావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్నప్పుడు మస్తాన్ సాయితో ఎందుకు రిలేషన్లో ఉన్నారు? అది రిలేషన్షిప్ కాదండి. డే 1 కూడా వీడియోతోనే స్టార్ట్ అయింది. వాళ్ళని పార్టీకి వెళ్ళడం నుంచే అది ఆ రోజున నేను అప్పుడు కొన్ని ఛానల్స్‌లో చెప్పినప్పటికీ కూడా ఆ రోజున నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు. ఓకే. నేను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ అమ్మాయి బ్యాడ్ అని శేఖర్ భాష వచ్చి మాట్లాడుతూ రికార్డింగ్ దగ్గర నుంచి అవన్నీ కలెక్ట్ చేసుకున్న డేటా మస్తాన్ సాయి ఇస్తున్నదే. మస్తాన్ సాయి తరపున వాళ్ళు ఇస్తున్నదే. రాజ్ తరుణ్ ఇస్తున్నాడు అని నేను అపోహపడ్డాను. కానీ మస్తాన్ సాయి చేసిన గేమ్ ఇది అని నాకు 5 months పట్టిందండి నాకు ఇదంతా ఏంటి అని క్లియర్ పిక్చర్ రావడానికి, విత్ ఎవిడెన్సెస్ వచ్చాయి. బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. సో మీ దగ్గర ఏవైతే ఇప్పుడు మీరు అన్నారు ఎవిడెన్సెస్ వచ్చాయి కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, మరి అవే ఎవిడెన్సెస్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు కదా. ఎందుకంటే స్టార్టింగ్ మీరు మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అన్నప్పుడు చాలామంది మీకు సపోర్టివ్గా నిలిచి మీకు న్యాయం జరగాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు కనుక మీరు ముందుకు వెళ్తే అరే మళ్ళీ వచ్చిందా అనేలాగా నెగిటివ్గా మారారు. అది ఎందుకంటారు? రాజ్ తరుణ్ ఇష్యూ నాకు మనిషి ఇంట్లో వెళ్ళిపోయాడు అని వచ్చి నన్ను ఎలా వదిలేస్తాడు అని చేసిన పోరాటం అది ఇప్పటికీ కూడా అండి నారాజే, అప్పటికైనా ఇప్పటికైనా. కాకపోతే మస్తాన్ సాయిది 2 ఏళ్ళగా ఉందండి అతను చేస్తున్నది. నేను సాక్ష్యాలు తీసుకొని రావాలని, సాక్ష్యాలు తీసుకొని వచ్చింది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నీట్గా. నేనేమి ఇక్కడ బ్లాక్మెయిల్ ఇది అండ్ 2-3 అమ్మాయిలవే ఉంటే నేను తీసుకొని వచ్చి సీన్ చేయాలో లేకపోతే నాకు బేరం కుదరక నేను చేశాను అని కొంతమంది ఆరోపిస్తున్నారు. అవేవి నిజాలు కాదు. అతను చాలామంది అమ్మాయిలతో ఉన్నాడు. ఒక్క హార్డ్ డిస్క్ మాత్రమే ఓపెన్ చేసి చూశారు. ఇంకో హార్డ్ డిస్క్ ఉంది. ఇప్పుడు మరి కస్టడీలో ఉన్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే అతను ఐక్లౌడ్లో చూసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. టోటల్ 44 మంది అమ్మాయిలు ఉన్నారు. మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. తన వైఫ్ తన గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు. 3 అమ్మాయిని చూపిస్తే 3 కదా అంటారు, 4 చూపిస్తే 4 అంటారు. అలా 44 వరకు కౌంట్ వెళ్ళిపోవడం తప్ప ఎక్కడికి ఉండదు. మరి చూపించిన రోజు అందరూ రియలైజ్ అవుతారు అంటే డిపార్ట్మెంట్ త్వరలో చెప్తుందండి. ఓకే. ఇక్కడ ఒకటి చిన్నది, మీరు రాజ్ తరుణ్ని ప్రాణంగా ప్రేమించానన్నారు. తన కోసం ఏమైనా చనిపోతే చనిపో అన్నా కూడా చనిపోతాను, అలాంటిది ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేనా అని అన్నారు ఇందాక. అలాంటిది రాజ్ తరుణ్తోనే ఉన్నప్పుడు మీరు మస్తాన్ సాయితో ఇంటిమేట్ అయినట్టు ఒక ఆడియో అనేది బయటకు వచ్చింది. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నాతో మంచిగా ఉంటూ అతను ప్లే చేస్తున్న డ్రామాలు ఏవైతే ఉన్నాయో రాజ్ తరుణ్ మనసు ఆల్రెడీ అప్పటికి విరగొట్టేశారు. ఓకే. నా మస్తాన్ సాయి పరిచయమైన 2 నెలలకే నేను కంప్లైంట్ ఇద్దాము అని డిసైడ్ అవుతున్న ఒక టైంలోని అతను సూసైడ్ డ్రామా ఒకటి ఆడి నేను తప్పు చేశాను, ఇందులో ఉన్న ఏ ఆడపిల్ల జీవితం కూడా నాశనం అవ్వద్దు అనుకుంటూ ఒక సూసైడ్ వీడియో అది చేసి ఆ రోజు పర్టికులర్గా నన్ను ఆపించి క్లియర్ చేసుకోవడానికి రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చి మేము వీడియోలు డిలీట్ చేసేసాము అని చెప్పడంతో నేను రాజు కానీ అది నమ్మాం. అది నమ్ముతున్న ప్రాసెస్ ఒక నెల రోజుల్లోనే ఇంటర్నల్గా మా ఫ్రెండ్ సర్కిల్కి ఆ వీడియోని కూడా షేర్ చేస్తూ డిలీట్ చేశానని చెప్పిన వ్యక్తి షేర్ చేస్తున్నప్పుడు నాకు ఇంకా అప్పుడు నమ్మించి మోసం చేసింది ఫస్ట్ వాళ్ళండి, మేము కాదు. ఆ తర్వాత నాకు ఇంకా నెక్స్ట్ ఆయుధం ఏముంటుంది, ఆల్రెడీ నా సంసారంలో చేతులు పెట్టి డిస్టర్బ్ చేసేసిన తర్వాత నేను మంచిగా మాట్లాడాల్సి వచ్చింది. మంచిగా మాట్లాడాను. ఎందుకంటే అతను పవర్ చూపిస్తున్నాడు, బలం చూపిస్తున్నాడు, అటాకులు చేపిస్తున్నాడు. కేసు పెట్టినా సరే కేసు అవ్వనివ్వకుండా పోలీసులతో మాట్లాడుతూ అప్పుడు నేను నోటి మాట చెప్పాను. ఇప్పుడు రికార్డింగ్స్ వస్తున్నాయి వాళ్ళ డాడీ పోలీసులతో మాట్లాడినవి, ఇలా ఛార్జ్ షీట్ మార్పించాలన్నది. ఇంకా నేను ఏ విధంగా నేను పోరాడగలను, నేను మంచిగానే మాట్లాడాను, చేసుకున్నాను. ఓకే. ఇక్కడ ఇంకోటి, మీకు రాజ్ తరుణ్కి చాలా ఇయర్స్, అలాంటిది మస్తాన్ సాయి ఏ ఇయర్లో అసలు మీ లైఫ్లో? 2022 అక్టోబర్లో నాకు మస్తాన్ పరిచయం అండి. అంతకుముందు అతను తెలియదు. అంటే ఎలా మూవ్ ఆన్ అయ్యారు? మూవ్ ఆన్ అవ్వడం ఏం లేదండి, అన్నీ అప్పటి నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఇప్పుడు రాజ్ తరుణ్ పైన కేసు మొన్న అనిపించవచ్చు మీకు, కానీ రాజ్ తరుణ్ పైన మీతో మిస్బిహేవ్ చేయడం కానివ్వండి, లేకపోతే మీరు బట్టలు మార్చుకున్నప్పుడు ఆ వీడియో డే 1 స్టార్ట్ అయింది. నాకు అతను పరిచయమైన ఇన్వైట్ చేసిన డే 1 ఆ రోజు అండి. మరి ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. ఆయన వల్ల చాలా సఫర్ అయ్యాను అంటున్నారు. ఎంతో అంటే ప్రాణహాని ఉందంటూ కూడా ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు అప్పట్లో రాజ్ తరుణ్కి చెప్పే ప్రయత్నం చేశారు? డే 1 చెప్పానండి రాజుకి. అండ్ 2 నెలల్లోనే గొడవలు అయిపోయాయి. వాళ్ళ చెల్లి పెళ్ళికి గుంటూరులో కేసు, ఇవన్నీ ఇప్పుడు ఈ రోజున కేసు కాదు కదండి. 2023 మార్చ్లోనే